అధికంగా ఈ వేడి సంబంధిత ఆహారాలు లైక్ మనకు నాన్ వెజ్ గానీ, కొన్ని కొన్ని ఆహారాల మీద గూడా ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ ఓకే. జేసుకోవాలి. అచ్చా! కొన్ని కొన్ని ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి. వదులుకోవాలి. అంతే కదా! సో, అవును. పంచమ స్థానం అనేటువంటిది ఉన్నత స్థానం స్త్రీమూర్తికి. హ్మ్. సో, పురుషునికి శుక్రుని బలం చూసుకోవాలి. స్త్రీమూర్తికి పంచమ బలము బాగుందా లేదా ఓకే. చూసుకొని, మరి ఆ దశలు, అంతర్దశలలో చక్కగా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకొని వీరు మనం చెప్పినటువంటి సమయంలో కలవడం ద్వారా సంతానం ఏర్పడుతుంది. లేదు అని అనుకున్నా కూడా ఒక రాగి చెంబులో వీరు పడుకునేటువంటి క్రమంలో, నిద్రబోయేటువంటి క్రమంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసి, ఒక రాగి చెంబులో వాటర్‌ను పోసి, అందులో కొంత చిటికెడు పసుపును వేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న దగ్గరికి పోవాలి. ఆ! విన్నారా? రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసున్నా ఓకే. ఓకే. కలిసున్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి 41 ప్రదక్షిణలు, అందులో మొదట్లో మనం రాత్రి పెట్టినటువంటి నీటిని పోయాలి. అచ్చా! ఇట్లా 41 రోజులు క్రమం తప్పకుండా చేసినటువంటి వారికి చాలా మందికి నేను చెప్పాను సంతానం కలిగింది. హ్మ్.